Hi, hello, welcome back to our channel Anroy Vlogs. How are you all doing? I'm doing fine. సో ఈ అండమాన్ వ్లాగ్స్లో ఇది డే 4 అనమాట. సో మేమైతే హ్యావ్లాక్ ఐలాండ్లో రిసార్ట్లో ఉన్నాం కదా, అక్కడి నుంచి రెడీ అయ్యి జెట్టీకి అయితే వచ్చేసాము. సో ఈరోజు క్లైమేట్ వచ్చి చాలా క్లౌడీగా ఉంది. సో రెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. సో మేమైతే అక్కడ నీల్ ఐలాండ్లో పెద్దగా ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకోలేదు. నీల్ ఐలాండ్ బేసిక్గానే లైక్ కామ్ ఐలాండ్ అనమాట. సో వాటర్ యాక్టివిటీస్ అయితే స్కూబా అలాంటివన్నీ ఉంటాయి. నేనైతే స్కూబా చేయట్లేదు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో వాటర్ స్పోర్ట్స్ అనేది నాకు కొంచెం భయమే. సో మా హస్బెండ్ అయితే చేస్తున్నారు, అది నేను నెక్స్ట్ డే రోజు పెట్టుకున్నాము. సో ఇక్కడికైతే జెట్టి అయితే వచ్చేసింది. ఈసారి అయితే మేము నాటికా అయితే తీసుకున్నాము. సో నాటికా వచ్చి మనకి న్యూ ఇదనమాట. సో సేమ్ అక్రూజ్ లానే ఉంటుంది, బట్ ప్రైవేట్ది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా. సో జెట్టీలో మనకి బస్ షెల్టర్లో అయితే ఉన్నాం మేము, అంటే వర్షం పడుతుంది కదా, బయట ఉంటే తడిచిపోతామని చెప్పి. సో ఇంకా క్రూజ్ అయితే వచ్చేసిందని చెప్పి మా హస్బెండ్ అయితే బ్యాగ్స్ తీసేసుకొని ముందరికి అయితే వెళ్ళిపోతున్నారు. ఒకరు క్యూ లైన్లో ఉండాలి, ఒకరు వచ్చి లోపల వెళ్ళి కూర్చొని ఉంటాం అనమాట. సో క్యూ లైన్లో ఒకరే అలౌడ్ అని చెప్పారు. అందువల్ల మా హస్బెండ్ మొత్తం ట్రాలీస్ అంతా తీసుకొని అక్కడ లగేజ్ క్యూకి అయితే వెళ్ళిపోతున్నారు. సో చాలా మంది అయితే నీలాండ్ 1 డేనే పెట్టుకుంటారు. సో హ్యావ్లాక్ నుంచి మీరు సేమ్ నాటికా అండ్ పోర్ట్ బ్లేయర్కి నాటికానే తీసుకుంటే మీరు అక్కడ క్రూ మెంబర్ని అడిగి మీరు లగేజ్ అక్కడే పెట్టి మీరు ఐలాండ్ మొత్తం చూసుకొని సేమ్ ఈవినింగ్ ఉంటుందన్నమాట క్రూజ్, అప్పుడైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే మేమైతే లోపలికి వచ్చేసాము. సో సేమ్ క్రూజ్ లానే ఉంది, ఎయిదర్ సైడ్స్ 2 ఉంటుందన్నమాట. మధ్యలో 4 to 5 ఉంటుంది. మాకు కొంచెం లోపలికి వచ్చిందనమాట. సేమ్ లోవర్ డెక్లోనే వచ్చింది, అప్పర్ డెక్లో అయితే రాలేదు. మేబీ అది డిఫరెంట్ ఏమో. మేము మా ట్రావెల్ ఏజెంట్ బుక్ చేసిన ప్రకారం మాకైతే లోవర్ డెక్లోనే వచ్చింది. చాలా బాగుంది, కన్వీనియంట్గా ఉంది, అండ్ కెఫే కూడా ఉందన్నమాట. ఫైనల్గా క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము నీల్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. చాలా ఎగ్జైటెడ్ ఉన్నాము. చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్ అంట అక్కడ, అండ్ మెరైన్ లైఫ్ కూడా చాలా మనకైతే నార్మల్ ఐస్తోనే కనిపిస్తూ ఉంటుంది, అంటే అండర్ వాటర్ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఫైనల్లీ మేమైతే ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. మీకు కనిపిస్తుంటే లష్ గ్రీన్ ట్రీస్ కనిపిస్తుంది కదా, ఆ సైడ్ ఇదైతే ఐలాండ్ అనమాట. సో ఐలాండ్ కంప్లీట్గా 30 కిలోమీటరే ఉంటుంది. అక్కడ పాపులేషన్ కూడా చాలా తక్కువ, అంటే 2011 సెన్సస్ ప్రకారం అయితే 3000 పీపుల్ అయితే ఉన్నారంట అక్కడ. అంటే డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ. సీతాపూర్ అని చెప్పి, నీల్ కాలనీ అని చెప్పి, అండ్ భరత్పూర్ అని చెప్పి, లక్ష్మణ్పూర్ అని చెప్పి. సో ఇవన్నీ ఒక్కొక్క ఏరియాస్ అనమాట. ఆ పేర్లతోనే మనకి బీచ్ అనేది కూడా పేర్లు పెట్టారు. అండ్ ఇక్కడికైతే మేము నీల్ ఐలాండ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ బ్రిడ్జ్ దగ్గరకు వస్తున్నాం అనమాట. సో క్రూజ్ పార్క్ చేయడానికి యాంకర్ అయితే ముందు డ్రాప్ చేసేసి, మనకి రైట్ సైడ్ మీరు చూస్తుంటే 2 ఇట్లా స్క్రూస్ టైప్ ఉన్నాయి కదా, అక్కడైతే మనకు థ్రెడ్ వేసి కట్టేస్తారనమాట. సో దట్ మనకేమవుతుందంటే మనం దిగడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే హై లెవెల్లో బ్రిడ్జ్ ఉంటుంది. ఇది మనకి క్రూజ్ వచ్చేసరికి లో లెవెల్లో ఉంటుంది. ఆ లో లెవెల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మనకి ల్యాడర్ లాగా డ్రాప్ చేస్తారు కిందకి. సో ల్యాడర్ నుంచి మనం దిగుతామన్నమాట. సో ఒకవేళ హై లెవెల్లో వస్తే అది అవసరం లేదు. హ్యావ్లాక్లో జనరల్గా హై లెవెల్లో ఉంటుందన్నమాట, ఇక్కడ లో లెవెల్లో ఉంది. అండ్ ఇక్కడ మీరు వాటర్ చూస్తే అన్ని సైడ్స్ క్రిస్టల్ క్లియర్గా ఉందన్నమాట, టర్కాయిష్ వాటర్, అండ్ లో టైడ్ ఉన్నట్టుంది ఈరోజు. సో అందువల్ల పెద్దగా ఎక్కువ డెప్త్ అయితే లేదు, మనకి లెవెల్స్ కనిపిస్తుంది కదా. ఇక్కడ లైట్ వచ్చేసరికి మనకి లో లెవెల్ అన్నట్టు, కొంచెం డార్క్ బ్లూ వెళ్ళేసరికి కొద్దిగా వాటర్ డెప్త్ ఉంది, అండ్ డార్కెస్ట్ బ్లూకి వెళ్ళేసరికి కంప్లీట్ డార్క్ అనమాట. సో ఈ లగేజ్ అయితే మేము తీసేసుకొని ఇంకా మేము బయటకు అయితే వచ్చేసిన తర్వాత చూస్తుంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు బ్రిడ్జ్ దగ్గర నిలబడుకొని బోత్ సైడ్స్ చూసి మేమైతే వీడియో అయితే తీసుకుంటున్నాం. చల్ల గాలి, అసలు క్లియర్ వాటర్, అండ్ మ్యాంగ్రోవ్ ట్రీస్ అనమాట ఇక్కడ కంప్లీట్గా. అసలు అయితే ఎంత బాగుందో, రిలాక్సింగ్గా ఉండింది. హ్యావ్లాక్లో మేమైతే కంప్లీట్గా వాటర్ స్పోర్ట్స్ అవన్నీ ఎంజాయ్ చేసాం. నీల్ ఐలాండ్లో బేసిక్గా రిలాక్స్ అవ్వడానికే వచ్చామన్నమాట, పెద్దగా తిరగడానికి ఏం లేదు. ఊరికే బీచెస్కి వెళ్ళి కాసేపు అలా ఉండి ఆడుకొని అయితే వచ్చేద్దామని చెప్పి. సో ఇక్కడ బీచెస్ పేర్లు అయితే జనరల్గా అందరు చెప్పిన ప్రకారం ఇక్కడ రామాయణం బేస్ చేసుకొని వచ్చిందనమాట. సమ్వేర్ రూట్స్ అయితే ఉన్నాయి, మనకి ఎగ్జాక్ట్గా తెలియదు, నాకైతే తెలియదు అనమాట. బట్ నేను చదివిన ప్రకారము రామాయణం నుంచి తీసుకొచ్చారు, అంటే సీతాపూర్, లక్ష్మణ్పూర్, భరత్పూర్ అని చెప్పి. సో మీరు అబ్జర్వ్ చేస్తే లక్ష్మణుడు, భరతుడు, సీత అలాంటి పేర్లు
పేర్లతో అయితే వచ్చున్నాయి. మేమైతే ఇంకా అక్కడి నుంచి బ్రిడ్జ్లో నడుచుకుంటూ వచ్చేసి బయటకైతే వచ్చేసాము. బయటికి రాగానే మనకి చిన్న చిన్న కియాస్క్ లాగా ఉంటుంది అండ్ ఇక్కడ స్టెప్స్ ఎక్కి మనం రోడ్ పైకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడైతే మాకు క్యాబ్ డ్రైవర్ వాళ్ళు ఒక ఏజెంట్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ డ్రైవర్ మనకి ఎవరు వస్తారో వాళ్ళు మన పేరు పట్టుకుంటారనమాట. ఎక్కేసి మేమైతే ఇంకా రిసార్ట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. లగేజ్ అంతా వాళ్ళే చూసేసుకుంటారు. అంతా చాలా బాగుంది. ఆన్ టైం వచ్చేసి ఉంటారు మనకంటే ముందనమాట. నాకైతే ట్రావెల్ ఏజెన్సీ వీళ్ళది చాలా నచ్చింది. సో ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయి మేము రిసార్ట్కి అయితే వెళ్తున్నాము. చూసారు కదా, దారంతా కూడా అక్కడక్కడ హౌసెస్ కనిపిస్తున్నాయి. టోటల్గా చెట్లే అనమాట. అంత ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. లైక్ కంప్లీట్గా ట్రాపికల్ క్లైమేట్ కాబట్టి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము ఏ టైంలో ఎలా ఉంటుంది అనేది. మేము వచ్చే ముందు చూసారు కదా వర్షం పడుతుందని చెప్పి. ఇక్కడికి వచ్చి చూడగానే అసలు వర్షమే లేదు, అలా అని ఎండ కూడా లేదు, అలా ఉందన్నమాట క్లైమేట్. చాలా చల్లగా ఉంది. అసలు మనకి కొబ్బరి చెట్లు అయితే ఎన్ని ఉన్నాయో అసలు. నేను కొబ్బరికాయలు టేస్ట్ చేశాను, చాలా బాగుంది, అసలు తీయగా ఉంది. సో ఫైనల్లీ అయితే రిసార్ట్కి అయితే వచ్చేసాము. మేము స్టే చేసిన నీల్ ఐలాండ్లో డీప్ సీ రిసార్ట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ వచ్చేసరికి ఇది 4 విల్లాస్ లాగా ఉంటుంది. తర్వాత మనకి కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత రిసెప్షన్ వస్తుంది అనమాట. రిసెప్షన్కి జస్ట్ ఆపోజిట్లో మనకి రూమ్స్ లాగా ఉంటుంది అనమాట. అసలు మా లక్ ఏంటంటే టోటల్ రిసార్ట్లో మేము ఇద్దరమే ఉన్నాము, అసలు ఎవ్వరూ లేదు. మేము అన్సీజన్లో వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. అక్కడ ఫుడ్ కూడా మాకేం కావాలి అని చెప్పి అడిగి చేశారు. అండ్ వెజిటేరియన్ కాబట్టి వాళ్ళకైతే ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ఉంది అక్కడ. అసలు అగ్రికల్చర్ మెయిన్ అనమాట ఇక్కడ ఈ ఐలాండ్లో. సో అక్కడి నుంచే తీసుకొని మాకైతే వండి పెట్టారు. చాలా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉండింది. ఇంకా లగేజ్ అయితే అతనే క్యాబ్ డ్రైవర్ తీసుకొచ్చి మనకి రిసెప్షన్ దగ్గర పెట్టేస్తున్నారు. అండ్ నేను వచ్చి మీకు చూపెడదామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. ఇలా కొంచెం ముందరికి వెళ్ళగానే మీకు రైట్ సైడ్లో రిసెప్షన్ ఉందని చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్లో ఆ పెద్ద బిల్డింగ్ ఉంది చూడండి, అక్కడే అన్ని రూమ్స్ అనమాట. మనకి అవుటర్ వ్యూతో మనకి ఒక బాల్కనీ లాగా ఉంటుంది. అండ్ దాని నుంచి కొంచెం ముందరికి వెళ్ళగానే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు చేసేదంతా కూడా అక్కడ ఉందన్నమాట. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో రిసార్ట్ టూర్ అంతా కూడా నేను మీకు చూపెడతాను. ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా స్టే చేస్తున్నారు, వాళ్ళే కుక్ చేస్తారనమాట మనకి అంతా కూడా. అండ్ హోటల్ మేనేజ్ చేయడానికి కొందరు పీపుల్ ఉన్నారు. ఈ సైడ్ ల్యాండ్స్ అంతా కూడా వాళ్ళదే. సో ఈ ట్రీస్ అంతా కూడా వాళ్ళే పెంచుకుంటున్నారంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కమెంట్ చేయండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.